हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रियांका टेक न्यूज़। ఈ వీడియోలో వచ్చేసి మనం మోటో ఎడ్జ్ 50 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం। ఈ మొబైల్ మన ఇండియాలో ఏప్రిల్ 3న అయితే లాంచ్ అవబోతుంది। దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫ్లిప్కార్ట్ లో అయితే మనకు లభిస్తాయి। ఈసారి ఈ మొబైల్ స్పెక్స్ పరంగా అదిరగొట్టిందనే చెప్పాలి। నిజానికి మొబైల్ ఫస్ట్ టైం తయారు చేసింది కూడా మోటో కంపెనీ వాళ్ళే। ఇప్పుడేదో మోటో కంపెనీ టైం బాగాలేక వెనుకబడ్డారే తప్ప ఇన్నోవేషన్ లో మోటో వాళ్ళకి తక్కువేం లేదు। ప్రస్తుతానికి మోటో కంపెనీ లెనోవో చేతిలో ఉంది, అయినా కూడా మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు। ఈ మొబైల్ మోటో ఎడ్జ్ 40కి అప్గ్రేడెడ్ మొబైల్ అనే చెప్పాలి। ఫీచర్స్ అయితే చాలా మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు। ఇక ఈ మొబైల్ ప్రైస్ అయితే నేను అనుకున్న దాని ప్రకారంగా 32,000 నుంచి 35,000 మధ్యలో అయితే పెట్టాలి, అంతకన్నా ఎక్కువ అయితే ఈ ప్రాసెసర్ కి ప్రైస్ సెట్ అవ్వదు। ఈసారి ఈ మొబైల్లో కెమెరా విషయంలో అయితే చాలా అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు, కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా తీసుకొస్తున్నారు। ఈ ఏఐ ఫీచర్స్ ఉండడం వల్ల మీరు తీస్తున్న ఫొటోస్ కలర్స్ అనేది ఏఐ ఆటోమేటిక్ గా సెట్ చేసేస్తుంది। పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది। ఒకే ఫోటోని 2-3 సార్లు తీసే పని అయితే తగ్గుతుంది। ఒకే క్లిక్ లో మీకు నచ్చినట్టుగా ఫొటోస్ అయితే తీసేసుకోవచ్చు। ఇక ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ కి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని అస్సలు మర్చిపోద్దు। ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లోని రివీల్ చేశారు। ఈ మొబైల్ ని వివో V30 ఓపో రెనో 11 కి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు। ఈ మొబైల్ డిజైన్ అయితే లాస్ట్ టైం వచ్చిన డిజైన్ లాగే అనిపిస్తుంది, కొత్తదనం ఏం కనిపించలేదు। స్పెషల్లీ కెమెరా పోర్షన్ తీసుకున్నట్లయితే మీకు అసలు చేంజ్ ఏమీ కనిపించదు। ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది। మొబైల్ వచ్చేసి ప్రీమియం గానే ఉంటుంది। లాస్ట్ టైం వచ్చిన మొబైల్ చూసారు కదా, మీకు ఆల్రెడీ దానిలాగే అనిపిస్తుంది। డిజైన్ కొంచెం మార్చుంటే బాగుండేదని నాకు అనిపించింది। ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి। డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ కర్వ్డ్ పివో ఎల్ఈడి డిస్ప్లే, ఇది వచ్చేసి 144Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1.5K రిజల్యూషన్, 2000 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది। ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది। HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది। మోటో వాళ్ళు కూడా ఇదే క్లైమ్ చేస్తున్నారు, వరల్డ్ లోనే ఫస్ట్ టైం 1.5K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన మొబైల్ డిస్ప్లే ఈ మొబైల్ లోనే ఉందని చెప్పి। స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ Android 14 తో వస్తుంది। హలో AI మీద రన్ అవుతుంది, అలాగే 3 years అప్డేట్స్ కూడా ఇస్తారు। మోటో వాళ్ళ స్పెషల్ థీమ్స్ కూడా ఈ మొబైల్లో లభిస్తాయి। ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది। 30,000 రేంజ్ లో అయితే ఈ మొబైల్ వాడదగ్గ మొబైల్ అవుతుంది। కొంతమంది ప్రాసెసర్ తో పనేంటి అంటారు, మీ మొబైల్ యొక్క డిస్ప్లే పోయింది అనుకోండి మార్చుకోవచ్చు, కానీ ప్రాసెసర్ పోతే తిరిగి మార్చుకోలేము, కొత్త మొబైల్ కొనాల్సిందే। మొబైల్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇంపార్టెంట్, అన్ని పార్ట్స్ మంచివి ఇస్తేనే కదా ఆ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది। ప్రాసెసర్ నార్మల్ ఇచ్చారనుకోండి, మీరు హెవీ యూజర్స్ అయితే కనుక 3 years కూడా మొబైల్ వాడలేరు। సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 50+13+10MP। మెయిన్ కెమెరా మాత్రం OIS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే ఏఏ ఫీచర్స్ కూడా ఉంటాయి। మెయిన్ కెమెరా 50MP 2 మైక్రాన్ లార్జ్ సెన్సార్ అయితే వాడారు। మెయిన్ కెమెరాలో ఏ ఫీచర్ ఉండడం వల్ల కలర్ అలాగే ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది। వీడియోలో ఏఏ స్టెబిలైజేషన్ ఉంటుంది, దీని వల్ల మీకైతే వీడియో తీసినప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఫోకస్ మోడ్ కూడా ఉంటుంది। లో టిల్ట్ షిఫ్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది। ఈ ఏఐ ఫీచర్స్ ఉండడం వల్ల ఈ మొబైల్ అయితే బాగుంది। ఇలాంటి స్పెసిఫికేషన్స్ తో ఇతర బ్రాండ్ లో కూడా మొబైల్స్ ఉన్నాయి, కానీ ఈ మొబైల్లో ఏఐ ఫీచర్ ఉండడం వల్ల దానికన్నా ఇవి ఇంకొంచెం బాగుందని చెప్తాను। కెమెరా యూజ్ చేసి 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, అలాగే సెకండరీ కెమెరా 13MP వచ్చేసి అల్ట్రా వైడ్ గాను మైక్రో షాట్స్ గాను వీడియోస్ అయితే తీసుకోవచ్చు। దాంట్లో వచ్చేసి 10MP సంబంధించిన టెలిఫోటో లెన్స్ కెమెరా, దీన్ని ఉపయోగించి మనం 30x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు। అంటే వచ్చేసి 50MP కెమెరా ఇస్తున్నారు। మోటో వాళ్ళు అయితే ఫస్ట్ టైం ఈ బడ్జెట్ లో 50MP కెమెరా తీసుకొస్తున్నామని చెప్తున్నారు। ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, 50MP కెమెరా కాబట్టి మీకు డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి। నాకు తెలిసి చాలా మంది స్నాప్చాట్ వాడి ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి, మొహం మీద ఆల్రెడీ చాలా మేకప్ వేసి వస్తుంటాయి కాబట్టి। బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్, అలాగే 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది। ప్రైస్ అంటారా, సెగ్మెంట్ ఫస్ట్ అని అంటున్నారు కాబట్టి ఒక 30,000 అలా తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను। ఈ మొబైల్ వచ్చేసి Redmi Note 13 Pro Plus కి, అలాగే మీకు చెప్పాను కదా ఆల్రెడీ వివోకి ఒప్పోకి కూడా గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను। ఇక ఈ మొబైల్ వచ్చేసి ఏప్రిల్ 3న లాంచ్ అవబోతుంది। ప్రైస్ ఎంత పెడతారు అనేది మనకు అప్పుడు తెలుస్తుంది, ఒకవేళ 35,000 పైన పెడితే కనుక కొనాల్సిన అవసరం లేదని నేను అంటాను। ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఉండదు, కాకపోతే షార్ట్ అయితే పెడతాను। నెక్స్ట్ వీడియో ఇన్ఫినిక్స్ తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై।